హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృత ఎస్ అకాడమీ. నేను మీ అకాడమీ చంద్రమౌళి సార్. సో ఏఎస్ఓ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మరి వారందరికీ కూడా ఎకనామిక్స్లో భాగంగా ఈరోజు మనం డిమాండ్ ఎనాలిసిస్ అనేటటువంటి టాపిక్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఎవరైతే ఏఎస్ఓ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఎకనామిక్స్లో భాగంగా ఈ టాపిక్ చాలా 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 ఇంపార్టెంట్. సో చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అంశం కూడా ఇదే, కాబట్టి చాలా జాగ్రత్తగా వినేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో సాధారణంగా మనం డిమాండ్ అంటే ఏమని చెప్తాం? సాధారణ పరిభాషలో డిమాండ్ అంటే కోరిక అని చెప్తాం. అంటే ఏదైనా ఒక వస్తువు కావాలనే కోరిక కలిగి ఉంటే దాన్నే మనం ఇప్పటి వరకు ఏమని చెప్పుకున్నాం సార్ అంటే డిమాండ్ అని చెప్పుకున్నాం. సో సాధారణ పరిభాషలో డిమాండ్ అంటే ఏమని చెప్పేవాళ్ళమ్మా? కోరిక, డిజైర్ అని చెప్పేవాళ్ళం. ఏమని చెప్పేవాళ్ళం? డిజైర్. సో ఏంటి కోరిక అంటే? ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి ట్రైన్ ఎక్కాలని ఉంది. సో అది ఆయన యొక్క కోరిక. ఒక వ్యక్తికి మరి విమానం ఎక్కాలని ఉంది. మరి ఒక వ్యక్తికి మంచిగా బిర్యానీ తినాలని ఉంది. అవునా? సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏమనుకున్నాం సార్? ఇంతవరకు కూడా డిమాండ్ అని పిలుచుకునేవాళ్ళం. అది సాధారణ పరిభాషలో. మరి దీన్నే మరొక పేరుతో కూడా పిలిచేవాళ్ళం. మరి అవసరం ఏంటమ్మా? అవసరం. సో దీన్ని ఏమంటాం? వాంట్ అంటాం. సో ఈ వాంట్స్ని కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మనం డిమాండ్ అని పిలిచేవాళ్ళం. మరి ఇంతకీ డిమాండ్ అంటే ఏమిటి? ఈ డిమాండ్కి ఎకనామిక్స్లో భాగంగా ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంది అనే అంశాన్ని మనం చెప్పుకోవచ్చు. సో ఇది మనకు డిమాండ్ కాదు, మరి డిమాండ్కి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంది. ఏంటి అర్థము? అసలు డిమాండ్ అంటే ఏమిటి అనే అంశాలు మనం ఈరోజు క్లియర్గా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ మనకి కోరిక అంటే ఏంటి చూద్దామండి. ఏదైనా ఒక వస్తువు కావాలి అనేటటువంటి తపన ఏదైతే ఉంటుందో దానినే మనం కోరిక అని అంటాము. మరి కోరుకుంటే నీకు ఏదైనా కోరిక, రకరకాల కోరికలు వస్తూ ఉంటాయి. ఎకనామిక్స్లో మనం చెప్తాం మానవుని యొక్క కోరిక అనంతాలని. రకరకాల కోరికలు వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర 100 రూపాయలు ఉంది. మరి 100 రూపాయలు ఏమంటాం సార్ అంటే కొనుగోలు శక్తి, పర్చేజింగ్ పవర్ అని అంటాం. మరి దీనితో సంబంధం లేకుండా మానవుడికి రకరకాలైన కోరికలు వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ ఏకి సైకిల్ కావాలి అనే కోరిక ఉంటుంది. ఆ ఏకి విమానం ఎక్కాలి అనేటటువంటి కోరిక ఉంటుంది. ఆ ఏకి మంచి హోటల్లో భోజనం చేయాలి అనే కోరిక ఉంటుంది. సో మరి కానీ ఆయన దగ్గర 100 రూపాయలు ఉన్నప్పటికీ ఈ కోరికలన్నీ సాధ్యం అంటే సాధ్యం కాదు. అయినప్పటికీ ఆయనకి రకరకాల కోరికలు ఉంటాయి. అంటే ఏదైనా ఒక వస్తువు పొందాలనుకునేటటువంటి తపన ఏదైతే ఉంటుందో దానినే మనం డిజైర్, కోరిక అని పిలుస్తాము. మరి దీనికి కొనుగోలు శక్తితో సంబంధం ఉంటుందా, పర్చేసింగ్ పవర్తో సంబంధం ఉంటుందంటే లేదు. మనకు నచ్చిన దాన్ని మనం కోరుకోవచ్చు. ఓకేనా? మరి ఇప్పటి వరకు మనం చెప్పినట్టు కోరిక ఏదైతే ఉంటుందో అది డిమాండ్ అవుతుందంటే డిమాండ్ కాదు. కోరిక వేరే, డిమాండ్ వేరే. కానీ సాధారణ పరిభాషలో మనం ఏమంటాం? కోరికని డిమాండ్ అనుకుంటాం, కానీ అది కాదు అన్న అంశాన్ని గమనించాలి. సో నెక్స్ట్ మనకి అవసరం. మరి అవసరం అంటే ఏమిటి? ఏదైనా ఒక కోరికను మనం తీర్చుకోవడం. ఏ విధంగా కోరికను తీర్చుకుంటాము అంటే ఒక కోరికకి కొనుగోలు శక్తి, అలాగే మరి ఖర్చు చేసేటటువంటి ఇష్టం. కొనుగోలు శక్తి అలాగే ఖర్చు చేసే ఇష్టం, ఈ రెండూ కూడా కలిగి ఉన్నట్లయితే దాన్ని అవసరం అని అంటాము. ఏంటమ్మా? ఒక కోరికకి కొనుగోలు శక్తి, ఎబిలిటీ టు పే అని అంటాము. అలాగే ఖర్చు చేసేటటువంటి ఇష్టం, దీన్నే విల్లింగ్ టు స్పెండ్ అని అంటాం.
విల్లింగ్ టు స్పెండ్. ఈ రెండు కూడా తోడైతే దానిని అవసరం అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే వ్యక్తికి సైకిల్ కావాలనే కోరిక ఉంది. మరి ఆ కోరికకి కొనుగోలు శక్తి, ఆ సైకిల్ కొనడానికి ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆయనకు ఆ సైకిల్ కొనాలని ఇష్టం ఉంది, ఖర్చు చేయాలని ఇష్టం ఉంది. మరి అప్పుడు దాన్ని ఏమంటావు సార్ అంటే అవసరం, వాంట్ అని పిలుస్తావు. అయితే ఇక్కడ ప్రతి కోరిక అవసరం అవుతుందా అంటే ప్రతి కోరిక కూడా అవసరం కాదు. గుర్తుపెట్టుకోవాలి, ఏ కోరిక కూడా అవసరం కాదు. మరి కొన్ని కోరికలే అవసరాలుగా మారుతాయనే అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. మరి ఎప్పుడైతే ఈ కోరికను తీర్చగలిగే స్థితి అవసరంగా మారుతుందో అప్పుడే డిమాండ్ అనేది ఏర్పడుతుంది. సో గుర్తుపెట్టుకోవాలి, డిమాండ్ అంటే కోరిక కాదు, డిమాండ్ అంటే అవసరము కాదు. డిమాండ్కి ఎకనామిక్స్లో ప్రత్యేకమైనటువంటి అర్థము ఉంది. మానవుడికి రకరకాల కోరికలు ఉంటాయి. ఆ కోరికలకి కొనుగోలు శక్తికి ఎటువంటి సంబంధము లేదు. నీ దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ లేనప్పటికీ నీకు రకరకాల కోరికలు అనేవి వస్తూ ఉంటాయి. ఓకేనా? సో మరి ఈ కోరిక ఏదైతే ఉంటుందో ఈ కోరికకి అవసరం అనేది జత అయితే అంటే ఏంటి, కోరికకి కొనుగోలు శక్తి ఉన్నప్పుడు, ఖర్చు చేసేటటువంటి ఇష్టం కూడా జత అయినప్పుడు అప్పుడు దాన్ని అవసరం, వాంట్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఇంతవరకు క్లియర్ కదా? ఇప్పుడు అసలు డిమాండ్ అంటే ఏంటి అనేది చూద్దాం. డిమాండ్ అంటే ఒక నిర్ణీత ధరకు, ఒక నిర్ణీత ధరకు ఒక నిర్ణీత కాలములో ఒక నిర్ణీత కాలంలో ఒక వినియోగదారుడు కొనుగోలు చేసేటటువంటి వస్తు పరిమాణాన్ని డిమాండ్ అని అంటాము. ఒక వినియోగదారుడు కొనుగోలు చేసే వస్తు పరిమాణంను ఏమని పిలుస్తాం? డిమాండ్ అని పిలుస్తాం. సో గమనించాలి, ఏమంటున్నాం? ఒక నిర్ణీతమైనటువంటి ధరకి, ఒక నిర్ణీతమైనటువంటి కాలంలో ఒక వినియోగదారుడు కొనుగోలు చేసేటటువంటి వస్తు పరిమాణాన్ని డిమాండ్ అంటారని మనం చెప్పుకున్నాం. సో మరి ఇక్కడ డిమాండ్ అంటే ఏంటి అనేది ఈ అన్ని అంశాలు కూడా నిర్ణయిస్తాయి. మొదటిది ఏంటి అంటే వస్తువుకు ఉండేటటువంటి ధర. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వస్తువు యొక్క ధర 10 రూపాయలు అనుకుందాం. అప్పుడు ఒక 100 మంది వస్తువుని కొనుగోలు చేస్తారు, ఎందుకంటే ఆయన దగ్గర కొనుగోలు శక్తి ఉంటుంది. ఒక వస్తువు యొక్క ధర 5 రూపాయలు అయింది అనుకోండి, అప్పుడు 150 మంది కొనుగోలు చేస్తారు. ఒక వస్తువు యొక్క ధర 12 రూపాయలు అయింది అనుకోండి, అప్పుడు 70 మంది మాత్రమే కొనుగోలు చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ డిమాండ్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆ వస్తువుకు ఉండేటటువంటి ధర మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం తీసుకుంటే ఒక నిర్ణీత కాలంలో, ఒక రోజులో కొనుగోలు చేస్తున్నాడా, వారంలో కొనుగోలు చేస్తున్నాడా, నెలలో కొనుగోలు చేస్తున్నాడా, సంవత్సరంలో కొనుగోలు చేస్తున్నాడా అనే దాని మీద మనకి ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి చలికాలం వచ్చింది అనుకోండి అమ్మా, మనంతా కూడా స్వెట్టర్స్ వేసుకుంటాం. అప్పుడు ఆ కాలంలో మనకు స్వెట్టర్కు డిమాండ్ పెరుగుతుంది. అదే వేసవి కాలం వచ్చింది అనుకోండి, మరి ఫ్రిడ్జ్లు కొంటాం, రిఫ్రిజిరేటర్స్ కొంటాం, ఏసీస్ కొంటాం కదా, మరి అప్పుడు వాటికి డిమాండ్ పెరుగుతుంది. అంటే ఇక్కడ ధర అలాగే దాని యొక్క నిర్ణీత కాలం ఏవైతే ఉంటాయో అవి ఈ డిమాండ్ని నిర్ణయిస్తాయి. అలాగే ఒక వినియోగదారుడు కొనుగోలు చేసేటటువంటి వస్తు పరిమాణం, మరి ఎంత మొత్తంలో కొంటున్నాడు ఒక వ్యక్తి, మరి దాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా? సో ఎన్ని అంశాలు కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి? ఎసెన్షియల్ ఆఫ్ ఎలిమెంట్స్. ఏమని చెప్తున్నాం? ఏదైనా ఒక వస్తువుకి డిమాండ్ ఉంది అని చెప్పడానికి ఆ వస్తువు యొక్క ధర ఎంత ఉంది, ఆ వస్తువులు ఎంత పరిమాణంలో ఉన్నాయి,
అవి ఏ కాలంలో ఉన్నాయి, పీరియడ్ ఆఫ్ టైం గురించి, క్వాంటిటీ గురించి, ప్రైస్ గురించి మనకు తెలిసినప్పుడు దాని యొక్క డిమాండ్ అనేది మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకేనా? మరి డిమాండ్ అనేది మీకు స్పష్టంగా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ అనేది చెప్తాను, జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఏంటి ఉదాహరణ అంటే, అక్షయ్ అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ అక్షయ్ అనేటువంటి వ్యక్తి 2 యాపిల్స్ కొన్నాడు. నెక్స్ట్ రెండో స్టేట్మెంట్, అక్షయ్ అనేటటువంటి వ్యక్తి 60 రూపాయలకు 2 కేజీల యాపిల్స్ కొన్నాడు. నెక్స్ట్ మూడోది ఏంటి సార్ అంటే, అక్షయ్ అనే వ్యక్తి గత వారం మరి కిలో యాపిల్స్ 60 రూపాయల చొప్పున 2 కిలోలు కొన్నాడు. సో ఇప్పుడు ఈ 3 స్టేట్మెంట్లు కనుక మనం తీసుకునేటప్పుడు మనకి డిమాండ్ గురించి ఖచ్చితంగా తెలిపేటటువంటి ఉదాహరణ ఏది అని మనం ఒకసారి చూసుకుంటే, అక్షయ్ 2 యాపిల్స్ కొన్నాడు. ఎప్పుడు కొన్నాడో తెలిసిందా? తెలియలేదు. ఎంత ధరకు కొన్నాడో తెలిసిందా? తెలియలేదు. కాబట్టి ఇది డిమాండ్ అనిపించుకోదు, ఇది అసంపూర్ణం. అక్షయ్ అనే వ్యక్తి 1 కిలో 60 రూపాయల చొప్పున 2 కేజీలు కొన్నాడు. కానీ ఎప్పుడు కొన్నాడు? టైం చెప్పాడా? టైం చెప్పలేదు. కాబట్టి ఇది కూడా అసంపూర్ణం. ఇప్పుడు అక్షయ్ అనే వ్యక్తి గత వారము కేజీ 60 రూపాయల చొప్పున 2 కేజీల యాపిల్స్ కొన్నాడు. ఇక్కడ ఇది మనకు సంపూర్ణ డిమాండ్ వాక్యంగా చెప్పుకుంటాం. అంటే డిమాండ్ గురించి ఖచ్చితంగా మనకు చెప్పింది. అక్షయ్ అనే వ్యక్తి గత వారము కేజీ 60 రూపాయల చొప్పున 2 కేజీల యాపిల్స్ కొన్నాడు. అర్థమవుతుందా? అంటే ఇది మనకి సంపూర్ణ డిమాండ్ వాక్యాన్ని చెప్తుంది. అంటే ఇప్పుడు డిమాండ్ అంటే ఏమిటి అంటే, ఏదైనా ఒక వస్తువు కావాలి అనేటటువంటి కోరికతో పాటు దానిని కొనగలిగేటటువంటి శక్తి కూడా ఉండాలి. దానితో పాటు ఖర్చు చేసేటటువంటి సంకల్పం కూడా కలిగినట్లయితే దానిని మనం డిమాండ్ అని అంటాము. సో ఈ వాక్యం నేను స్టార్టింగ్లోనే చెప్పేద్దును, సింపుల్గా అయిపోతుంది. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి అంశం కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏం చెప్తున్నావు? డిమాండ్ అంటే ఏం చెప్తున్నావు? డిమాండ్ అంటే కోరిక. ఈ కోరికతో పాటు కొనుగోలు శక్తి, దానితో పాటు ఖర్చు చేసే సంకల్పం, విల్లింగ్ టు పే ఏదైతే ఉంటుందో ఈ ఖర్చు చేసేటటువంటి సంకల్పం కూడా కలిగి ఉండాలి. అప్పుడే దానికి డిమాండ్ ఉంటుంది అనే అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. సో డిమాండ్ అంటే అర్థం ఏంటి? డిమాండ్ అంటే ఏదైనా ఒక వస్తువుని కొనుగోలు చేయాలి అనేటటువంటి కోరికతో పాటు దానిని కొనగలిగేటటువంటి శక్తి ఉండాలి, అలాగే ఖర్చు చేసేటటువంటి సంకల్పం కూడా కలిగి ఉన్నట్లయితే దానిని మనం డిమాండ్ అని పిలుస్తాము. ఓకేనా? సో సింపుల్గా మనం స్టార్టింగ్లోనే ఇక్కడ చెప్పేవచ్చమ్మా. కానీ నీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్సెప్ట్ వైజ్గా క్వశ్చన్ అడిగినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఈ పాయింట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. అసలు కోరిక అంటే ఏమిటి అనేది నీకు తెలియాలి, అవసరం అంటే ఏమిటి అనేది నీకు తెలియాలి, మరి విల్లింగ్ టు పే అంటే ఏంటో తెలియాలి, కొనుగోలు శక్తి అంటే ఏంటో తెలియాలి. ఇవన్నీ తెలిసినప్పుడే నీకు ఖచ్చితంగా దీని మీద అవగాహన అనేది వస్తుంది. కాబట్టి అభ్యర్థులు కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు జాగ్రత్తగా వినాలి. సో మీరు అలా విన్నప్పుడు ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినా సరే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. సో ఇప్పుడు డిమాండ్ అంటే కేవలం కోరిక మాత్రమే కాదు, ఆ కోరికను తీర్చుకోగలిగేటటువంటి కొనుగోలు శక్తి అనేది కావాలి, ఖర్చు చేసేటటువంటి సంకల్పం కూడా కలిగి ఉండాలి. ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే ఒకసారి చెప్తాను చూడండి అమ్మా. సో ఒక వ్యక్తికి సైకిల్ కొనాలి అనేటటువంటి కోరిక ఉంది, సైకిల్ కొనడానికి కావాల్సిన డబ్బులు, కొనుగోలు శక్తి కూడా ఉంది, కానీ ఆయన దగ్గర ఖర్చు చేసే సంకల్పం లేదనుకోండి. అంటే ఇప్పుడు నేను దాన్ని కొంటే మళ్ళీ నాకు డబ్బులు అవసరానికి ఉండవని భావిస్తే, ఖర్చు చేసే సంకల్పం అనేది లేకపోతే ఆ వస్తువుకు డిమాండ్ ఉన్నట్ట అంటే లేనట్టు అని భావించాలి. కాబట్టి డిమాండ్ అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తికి ఇక్కడ ఏదైతే వస్తువు కావాలనే కోరుకుందో
ఆ వస్తువుని కొనేటటువంటి కొనుగోలు శక్తి ఉండాలి, దాంతోపాటు ఖర్చు చేసేటటువంటి సంకల్పం కూడా ఉండాలి. అప్పుడే ఆ వస్తువుకి డిమాండ్ ఉందని చెప్తాము. ఓకేనా? మరి ఇప్పుడు ఈ డిమాండ్లో 2 రకాల డిమాండ్లు ఉంటాయి. ఏంటి అంటే వైయక్తిక డిమాండ్, ఇండివిజువల్ డిమాండ్ ఏంటమ్మా? ఒకటి వైయక్తిక డిమాండ్, వైయక్తిక డిమాండ్, దీన్నే మనం ఇండివిజువల్ డిమాండ్ అని పిలుస్తాము. రెండోది మార్కెట్ డిమాండ్, మార్కెట్ డిమాండ్, దీన్ని మార్కెట్ డిమాండ్ అని పిలుస్తాం. సో మరి డిమాండ్లో ఇండివిజువల్ డిమాండ్ అలాగే మార్కెట్ డిమాండ్ అని 2 రకాలుగా మనం చెప్తాం. మరి 2 అంశాలు కూడా మనం పరిశీలించాలి. ఒకటి, మొదటి అంశం ఏంటి? వ్యక్తిగత స్థాయిలో చెప్తుంది. రెండో అంశం ఏంటి అంటే మొత్తం మార్కెట్ స్థాయిని చెప్తుంది అనే అంశాలు ఇక్కడ మనం గమనించాలి. సో ముందుగా మనం వైయక్తిక డిమాండ్ అంటే ఏమిటి, ఇండివిజువల్ డిమాండ్ అంటే ఏమిటి అనే అంశాన్ని మనం చూద్దాం. మరి ఇండివిజువల్ డిమాండ్ అంటే ఒక నిర్ణీత కాలంలో నిర్ణీత ధర వద్ద ఒక వినియోగదారుడు కొనుగోలు చేసేటటువంటి వస్తు పరిమాణాన్ని వైయక్తిక డిమాండ్ అంటాం. సో ఉదాహరణకి మీరు ఇందాక చెప్పుకున్నట్టు కిలో 60 రూపాయలు ధర ఉన్నప్పుడు అక్షయ్ 2 కేజీల మరి యాపిల్స్ కొన్నాడు. మరి ఎవరు కొన్నారు? అక్షయ్ కొన్నాడు కదా. కాబట్టి దాన్ని ఏమంటారు సార్ అంటే వైయక్తిక డిమాండ్ అని అంటాం. అంటే ఇక్కడ కిలో 60 రూపాయల ధర ఉన్నప్పుడు అక్షయ్ 2 కేజీల యాపిల్స్ కొన్నాడు అని చెప్పేది మరి ఏమవుతుందమ్మా? వైయక్తిక డిమాండ్ అవుతుంది. అంటే ఒక వ్యక్తిగత డిమాండ్, వ్యక్తి కొనుగోలు చేస్తున్నాడు కాబట్టి దాన్ని వ్యక్తిగత డిమాండ్ అని పిలుస్తాం, ఇండివిజువల్ డిమాండ్ అని పిలుస్తాం. అంటే ఒక నిర్ణీత కాలంలో నిర్ణీత ధర వద్ద ఒక వినియోగదారుడు కొనుగోలు చేసినటువంటి వస్తు పరిమాణాన్ని మరి వైయక్తిక డిమాండ్ అంటావు. ఎంత పరిమాణం? 2 కేజీలు పరిమాణం. అక్కడ ఎంత ధర? 60 రూపాయల ధర ఉన్నప్పుడు. ఒకవేళ అలా కాకుండా మార్కెట్ డిమాండ్ అంటే ఏమిటి అంటే ఒక నిర్ణీత కాలంలో నిర్ణీత ధర వద్ద మార్కెట్లో ఉన్నటువంటి వివిధ వ్యక్తులు లేదా వివిధ వినియోగదారులు అందరూ కొనుగోలు చేసేటటువంటి మొత్తం వస్తు పరిమాణాన్ని మార్కెట్ డిమాండ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే వ్యక్తి ఉన్నాడు, బి అనే వ్యక్తి ఉన్నాడు, సి అనే వ్యక్తి ఉన్నాడు, డి అనే 4 వ్యక్తులు ఉన్నారు అనుకుందాం. సో ఇక్కడ ఇలా ఉండేటప్పుడు కేజీ యాపిల్ ధర 60 రూపాయలు ఉండేటప్పుడు ఏ 2 కేజీలు కొనుగోలు చేశాడు, అంటే 120 రూపాయలు పెట్టాడు. మరి బి 1 కేజీ మాత్రమే కొనుగోలు చేశాడు, అంటే 60 రూపాయలు కొనుగోలు చేశాడు. అదే సి గనక మనకు తీసుకుంటే సి ఒక 5 కేజీలు కొన్నాడు. ఓకేనా? అంటే 300 రూపీస్ పెట్టుకున్నాడు. అదే డి విషయానికి వస్తే డి ఒక 10 కేజీలు కొన్నాడు, అంటే 600 రూపీస్ పెట్టుకున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇక్కడ మార్కెట్లో ఉన్నటువంటి వివిధ వ్యక్తులంతా కూడా వారి యొక్క మరి కోరిక ఆధారంగా, వారి దగ్గర ఉన్నటువంటి కొనుగోలు శక్తి ఆధారంగా, వారి దగ్గర ఉన్నటువంటి ఖర్చు చేసే సంకల్పం ఆధారంగా ఇక్కడ కొనుగోలు చేశారు. అంటే ఇక్కడ ఒక వ్యక్తి గురించి చెప్పట్లేదు, సమాజంలో ఉన్నటువంటి వివిధ వినియోగదారుల గురించి మనకి ఇక్కడ చెప్తుంది. కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వారి గురించి మనకు చెప్తుంది. ఏబిసిడి అనేటటువంటి వీళ్ళంతా వ్యక్తులు కొనుగోలు చేసినటువంటి వస్తు పరిమాణం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటున్నాం సార్ అంటే మార్కెట్ డిమాండ్ అని చెప్తున్నాం. సో ఇక్కడ మార్కెట్లో ఉన్నవారు ఎవరెవరు ఎంతెంత కొన్నారు అదే మనకేం చెప్తుంది సార్ అంటే మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్ గురించి చెప్తుంది. అంటే ఇప్పుడు ఈ మొత్తం గురించి కాకుండా ఏ గురించి మాత్రమే చెప్తే అది వైయక్తిక డిమాండ్, బి గురించి మాత్రమే చెప్తే అది వైయక్తిక డిమాండ్, సి గురించి మాత్రమే చెప్తే అది వైయక్తిక డిమాండ్, డి గురించి మాత్రమే చెప్తే అది వైయక్తిక డిమాండ్. అలా కాకుండా ఏ బి సి డి గురించి మరి మొత్తంగా కలిపి చెప్తే దాన్ని ఏమంటాం సార్ అంటే మార్కెట్ డిమాండ్ అని పిలుస్తాము. అంటే ఒక వస్తువుకు మార్కెట్ డిమాండ్ అని అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఆ వస్తువు కొనేందుకు
మార్కెట్లో సిద్ధంగా ఉన్నటువంటి వినియోగదారులు అందరూ కూడా ఎంత పరిమాణంలో కొనుగోలు చేస్తున్నారో దానినే మనం మార్కెట్ డిమాండ్ అని పిలుస్తాము. ఓకేనమ్మా? సో ఇది మనకేంటి సార్ అంటే డిమాండ్కు సంబంధించిన అంశం. సో డిమాండ్ అంటే ఏదైనా ఒక వస్తువుని కొనాలి అనే కోరికతో పాటు దాని కొనుగోలు శక్తి కూడా ఉండాలి. ఆయన దగ్గర ఏముండాలి? ఖర్చు చేసేటటువంటి సంకల్పం కూడా ఉండాలి. అప్పుడే దాన్ని మనం ఏమని పిలుస్తాం? డిమాండ్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దాన్ని ఒక్కసారి స్లైడ్ రూపంలో చేద్దాం. సో మనం కోరిక గురించి చెప్పుకున్నాం, దీన్ని డిజైర్ అని చెప్పడం జరిగింది. మరి కోరిక అంటే ఏమని చెప్పామా? ఏదైనా పొందాలి అనేటటువంటి తపన. దీన్నే మనం కొనుగోలు శక్తితో సంబంధం లేదు అనే అంశాల గురించి డిస్కస్ చేసాం. మరి తర్వాత అవసరం, వాంట్. కోరికకి కొనుగోలు శక్తిని కలిపి ఖర్చు చేసేటటువంటి ఇష్టం కలిగి ఉన్నట్లయితే దాన్ని మనం అవసరం, వాంట్ అని పిలవడం జరుగుతుంది. మరి ప్రతి కోరిక కూడా అవసరం అవుతుందంటే అవసరం కాదు అని చెప్పుకున్నాం. మరి డిమాండ్ అంటే ఏమిటి? ఈ కోరికకి ఈ అవసరం జత అయితే దాన్నే మనం డిమాండ్ అని పిలుస్తాం. మరి డిమాండ్ అంటే అవసరం, నిర్ణీత ధర, నిర్ణీత కాలం. ఏ కాలంలో పర్చేజ్ చేస్తున్నాం, ఎంత ధర వద్ద పర్చేజ్ చేస్తున్నాం, వారికి ఉన్నటువంటి అవసరం ఏంటి అనే అంశాల ఆధారంగా మనకి డిమాండ్ అనేది ఆధారపడుతుంది అనే అంశాలని గమనించాం. ఓకేనా? మరి నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నాం సార్ అంటే సంపూర్ణ డిమాండ్ అంటే ఏమిటి? వస్తువు యొక్క ధర, ఏ ధరకు కొంటున్నామో మనకు తెలియాలి, ఎంత మొత్తంలో కొంటున్నారో తెలియాలి, ఏ కాలంలో కొంటున్నారు, ఏ రోజు కొంటున్నారు, ఏ వారం కొంటున్నారు, ఏ నెల కొంటున్నారు, ఏ సంవత్సరం కొంటున్నారో తెలియాలి. అప్పుడే మనకు సంపూర్ణ డిమాండ్ అనేది తెలుస్తుంది అనే అంశాన్ని గమనించాలి. ఓకేనా? మరి దీని తర్వాత మనం ఏం చెప్పుకున్నాం సార్ అంటే ఉదాహరణలు చెప్పుకున్నాం. అక్షయ్ గత వారం 2 కిలోల యాపిల్స్ కొన్నాడు, అక్కడ అసంపూర్ణంగా ఉందని చెప్పుకున్నాం. యాపిల్ ధర 60 రూపాయలు ఉన్నప్పుడు అక్షయ్ 2 కిలోలు కొన్నాడు, ఇది కూడా అసంపూర్ణం, ఇక్కడ కాలం చెప్పలేదు. అక్షయ్ గత వారం కిలో 65 రూపాయల ధర వద్ద 2 కిలోల యాపిల్స్ కొన్నాడు. మరి ఇది సంపూర్ణ డిమాండ్ వాక్యంగా చెప్పాం. ఎందుకంటే ఎంత పరిమాణంలో కొన్నాడో తెలిసింది, ఏ ధర వద్ద కొన్నాడో తెలిసింది, మరి కాలం, ఏ కాలంలో కొన్నాడో తెలిసింది. కాబట్టి ఇవన్నీ కూడా మనకేంటి సార్ అంటే డిమాండ్లో భాగంగా చెప్పుకోవడం జరిగింది. మరి ఇక్కడ మనం డిమాండ్ని మళ్ళీ 2 రకాలుగా చెప్పాం. ఒకటి వైయక్తిక డిమాండ్, 2 మార్కెట్ డిమాండ్. మరి వైయక్తిక డిమాండ్ అంటే ఒక నిర్ణీత కాలంలో ఒక నిర్ణీత ధర వద్ద ఒక వినియోగదారుడు కొనుగోలు చేసే వస్తువుల పరిమాణాన్ని మరి వైయక్తిక డిమాండ్ అని చెప్పాం. అదేవిధంగా మార్కెట్ డిమాండ్ అంటే ఒక నిర్ణీత కాలంలో ఒక నిర్ణీత ధర వద్ద మార్కెట్లో వినియోగదారులు అందరూ కొనుగోలు చేసేటువంటి మొత్తం వస్తు పరిమాణాన్ని మార్కెట్ డిమాండ్ అని చెప్పాం. సో మరి వైయక్తిక డిమాండ్ అనేది కేవలం ఒక వ్యక్తి గురించి, ఆ వ్యక్తి యొక్క వినియోగం గురించి మాత్రమే చెబితే, మార్కెట్ డిమాండ్ అనేది మరి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా కొనుగోలు చేసేదాన్ని మనకు చెప్తుంది. అదే మార్కెట్ డిమాండ్ అనే అంశాలు ఇక్కడ మనం గమనించాం. ఓకేనా? సో దీనికి సంబంధించి మార్కెట్ డిమాండ్ అంటే ఏమిటి? అక్షయ్ ఎన్ని కిలోలు కొన్నాడు, రోహిత్ ఎన్ని కిలోలు కొన్నాడు, రితిక్ ఎన్ని కిలోలు కొన్నాడు, అజయ్ ఎన్ని కిలోలు కొన్నాడు. అంటే ఏబిసిడి అనేవారు ఎవరో 2 కిలోలు కొన్నారు. మార్కెట్ మొత్తం 9 కిలోలు యాపిల్స్ కొన్నట్లయితే దీన్నే మనం మార్కెట్ డిమాండ్గా చెప్పుకోవడం జరిగింది. ఓకేనమ్మా? అది డిమాండ్కు సంబంధించిన అంశం. ఇక నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి సార్ అంటే డిమాండ్ ఫలం అంటే ఏమిటి? డిమాండ్ ఫంక్షన్ అని పిలుస్తాం. ఇది కూడా మనకు చాలా 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 ఇంపార్టెంట్ అంశం. ఏంటమ్మా? డిమాండ్ ఫలం. సో దీన్నే మనం డిమాండ్ ఫంక్షన్ అని పిలుస్తాం. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. అంటే డిమాండ్ను నిర్ణయించే అంశాల గురించి మనకి ఇది తెలుపుతుంది అనమాట. అంటే డిమాండ్ని ప్రభావితం చేసేటటువంటి అంశాల గురించి మనకు తెలిపేదే డిమాండ్ ఫలం అని అంటాం. మరి డిమాండ్ ఫలం అనేది వస్తువు యొక్క డిమాండ్కి దానిని ప్రభావితం చేసేటటువంటి అంశాలకి, దానిని ప్రభావితం చేసే అంశాలు,
వీటి మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తుంది. డిమాండ్ ఫలం అనేది ఒక వస్తువు యొక్క డిమాండ్కు దాన్ని ప్రభావితం చేసేటటువంటి అంశాలకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. సో దీన్నే మనం డిమాండ్ ఫలం, డిమాండ్ ఫంక్షన్ అని పిలుస్తాము. సో అబ్రివేషన్ మిమ్మల్ని అడిగితే డిమాండ్ ఫలం అంటే వస్తువు యొక్క డిమాండు, ఆ డిమాండ్ని ప్రభావితం చేసే అంశాలు ఏవైతే ఉంటాయో దానినే డిమాండ్ ఫలం అని అంటాం. మరి ఒక వస్తువు యొక్క డిమాండ్ నిర్ణయించేటటువంటి వివిధ చలరాశులు, వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో, చలరాశులు వేరియబుల్స్ అంటాం. వీటి మధ్య ప్రమేయ సంబంధాన్ని డిమాండ్ ఫంక్షన్ అంటాం. అంటే ఏ ఏ వస్తువులు ఆ ధరని ప్రభావితం చేస్తున్నాయి, డిమాండ్ని మారుస్తున్నాయి అనే అంశాలు చెప్తే దాన్ని మనం డిమాండ్ ఫలం అని చెప్తాం. మరి డిమాండ్ ఫలానికి సంబంధించి ఒక ఫార్ములా ఉంటుంది. మరి దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగి వాటిని గుర్తించమంటాడు. కాబట్టి మనకు అకాడమిక్ టెక్స్ట్ బుక్ల్లో, అంటే ఇంటర్మీడియట్ స్థాయి టెక్స్ట్ బుక్ల్లో ఒక విధంగా ఫార్ములా ఉంటుంది, డిగ్రీ స్థాయి టెక్స్ట్ బుక్ల్లో ఒక విధంగా ఫార్ములా ఉంటుంది. అయితే రెండు ఒక్కటే, కాకపోతే మీరు కన్ఫ్యూజ్ కాకూడదు కాబట్టి రెండు ఫార్ములాస్ కూడా నేను రాస్తాను, వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి వాటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మరి డిమాండ్ ఫలానికి సంబంధించి మొదటి సూత్రం ఏంటి సార్ అంటే, మనకి డిఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్, ఏంటమ్మా, డిఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పిఎక్స్ P1, so on Pn, y, t. సో దీన్నే మనము డిమాండ్ ఫలానికి ఫార్ములా చెప్తాం. dx ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పిఎక్స్ P1 Pn yt అని చెప్తాం. సో ఇక్కడ పిఎక్స్ P1, సో ఆన్ Pn, y, t. ఏంటమ్మా, y, t. సో దీన్నే మనం డిమాండ్ ఫలానికి ఫార్ములాగా చెప్పుకుంటాం. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ dx అంటే ఏమిటి సార్ అంటే వస్తు డిమాండ్ పరిమాణం, వస్తువుకు ఉండేటటువంటి డిమాండ్ పరిమాణాన్ని తెలియజేస్తుంది ఈ dx. ఏంటమ్మా, వస్తువుకు ఉన్నటువంటి డిమాండ్ పరిమాణాన్ని తెలియజేస్తుంది. ఇక px అంటే దీన్ని వస్తువు యొక్క ధర అని చెప్తాం. ఏంటమ్మా, వస్తువు యొక్క ధర అని చెప్తాం. ఇక మనకి P1 నుంచి Pn వరకు ఉన్నాయి కదమ్మా, దీన్ని ప్రత్యామ్నాయ అలాగే పూరక వస్తువులు అని చెప్తాం. ఏంటమ్మా, ప్రత్యామ్నాయ అలాగే పూరక వస్తువులు ధరలుగా ఈ P1 Pn అని చెప్తాం. అలాగే ఇక్కడ మనకి y అంటే వినియోగదారుని యొక్క ఆదాయం, t అంటే మరి వినియోగదారుని యొక్క అభిరుచులు, టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్లు ఏవైతే ఉంటాయో వాటి గురించి మనకు చెప్తాయి. సో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ dx అంటే ఏం చెప్పుకున్నామా, వస్తువు డిమాండ్ పరిమాణం, వస్తువు డిమాండ్ పరిమాణం, దీన్నే dx అంటాం. తర్వాత వస్తువు యొక్క ధర, వస్తువు యొక్క ధర దీన్ని ఏం చెప్తుంది, px సూచిస్తుంది. అలాగే ప్రత్యామ్నాయ అలాగే పూరక వస్తువుల ధర, సో దీని గురించి మనకు తెలిపేది P1 సో ఆన్ Pn. y అనేది వినియోగదారుని ఆదాయం గురించి చెప్తుంది, t అనేది వినియోగదారుని యొక్క అభిరుచుల గురించి చెప్తుంది. మరి f అనేది ప్రమేయ సంబంధం గురించి చెప్తుంది. సో ఇది ఒక ఫార్ములా మనకు టెక్స్ట్ బుక్స్లో కనిపిస్తుంది. మరి అలాగే దీనికి మరొక ఫార్ములా కూడా ఉంటుందమ్మా, అది కూడా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి మరొక ఫార్ములా అంటే QD ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ PO, PC, PS, YD, T, A, CR, R, E, N, O అని పిలుస్తాం. సో మరొక ఫార్ములా ఇది. సో QD ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్
పిఓ కామా పిసి కామా పిఎస్ కామా వైడి కామా టీ కామా ఏ కామా సిఆర్ కామా ఆర్ కామా ఈ కామా ఎన్ కామా ఓ అని మనకు ఉంటాయి. సో ఇప్పుడు మనం ఒక్కొక్క అంశం గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ మనకి క్యూడి అంటే ఏమిటి అంటే వస్తువు యొక్క డిమాండ్ పరిమాణం, ఎంత పరిమాణంలో డిమాండ్ ఉందో చెప్తుంది. సో దాన్నే మనం క్యూడి అని పిలుస్తాం. ఏంటమ్మా క్యూడి అంటే వస్తువు యొక్క డిమాండ్ పరిమాణం. అంటే ఇక్కడ మనకు డిమాండ్తో సంబంధం గురించి చెప్తుంది ఈ క్యూడి. మరి ఎఫ్ అంటే మన అందరికి తెలుసు ఫంక్షన్, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ పిఓ అని ఉంది కదమ్మా. మరి పిఓ అంటే ఏంటి సార్ అంటే వస్తువుకు ఉన్నటువంటి మరి ప్రస్తుతం ఉన్న సొంత ధర, ఓన్ ప్రైస్ ఏదైతే ఉంటుందో ఆ ఓన్ ప్రైస్ గురించి చెప్తుంది. వస్తువు యొక్క ఓన్ ప్రైస్ గురించి చెప్పేదాన్ని పిఓ అని అంటాం. సో ఇప్పుడు మనకి పీసీ అంటే ఏమిటి అంటే ఈ పీసీ అంటే మనము పూరక వస్తువులు అంటాం. అంటే కాంప్లిమెంట్స్, ఏంటమ్మా ప్రైజ్ ఆఫ్ కాంప్లిమెంట్స్ పూరక వస్తువులుగా చెప్పుకుంటాం. సో తర్వాత మనకున్నది ఏంటి పిఎస్ అంటే దీన్ని మనం ప్రత్యామ్నాయ వస్తువులు అని చెప్తాం. ప్రత్యామ్నాయ వస్తువులు ప్రైజ్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ అని పిలుస్తాం. అలాగే మనకి వైడి అంటే ఏంటి సార్ అంటే వ్యయర్హ ఆదాయం, డిస్పోజబుల్ ఇన్కమ్, వ్యక్తి చేతికి వచ్చినటువంటి ఆదాయం. అంటే పన్నులన్నీ పోగా వ్యక్తి చేతికి మిగిలిన ఆదాయం ఏదైతే ఉంటుందో దాని గురించి తెలిపేది ఏంటి సార్ అంటే వైడిగా మనం చెప్తాం. సో మరి ఇక్కడ టీ అంటే ఏంటి టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్, మరి అభిరుచులు, వ్యక్తి యొక్క అభిరుచుల గురించి మనకు తెలుపుతుంది, ఓకేనా. ఒక వ్యక్తి యొక్క ఫ్యాషన్ మారితే అతని యొక్క అలవాట్లు మారిపోతాయి, అప్పుడు డిమాండ్ మారుతుంది అనే అంశాలు ఇక్కడ మనకు చెప్తుంది. ఏ అంటే అడ్వర్టైజ్మెంట్స్, ప్రకటనల గురించి చెప్తుంది. సిఆర్ అంటే అవైలబిలిటీ ఆఫ్ క్రెడిట్ పరపతి లభ్యత గురించి మనకు చెప్తుంది. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేటు మనకు చెప్తుంది. ఏంటమ్మా ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేటు మనకు చెప్తుంది. అలాగే ఇక్కడ మనకి ఈ అంటే ఏంటి సార్ అంటే ఎక్స్పెక్టేషన్స్, అంచనాలు చెప్తాయి. అలాగే ఎన్ అంటే వినియోగదారుల సంఖ్య, నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వారి గురించి చెప్తుంది. ఇక్కడ ఓ అంటే మరి అదర్స్, ఇతర వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి గురించి చెప్తుంది. సో ఇవన్నీ కూడా మనకి ఏంటి సార్ అంటే డిమాండ్ ఫలం అనే అంశాలు గమనించాల్సి ఉంటుంది. సో ఇవి ఒక్కొక్క అంశం గురించి మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ మనము పూరక వస్తువులు అని చెప్పుకున్నాం అంతేనా. అలాగే పిఎస్ గురించి చెప్పుకున్నాం, ప్రత్యామ్నాయ వస్తువులు. మరి పూరక వస్తువు అంటే ఏమిటి, ప్రత్యామ్నాయ వస్తువు అంటే ఏంటి అనే అంశాలు మనకు తెలియాలి. మరి పూరక వస్తువు అని అంటే ఏదైనా ఒక అవసరాన్ని తీర్చుకోవడానికి రెండు వస్తువులు కలిపి వాడితే దాన్ని పూరక వస్తువులు అని అంటాము. ఏదైనా ఒక అవసరాన్ని తీర్చుకోవడానికి రెండు వస్తువులు వాడితే అటువంటి వస్తువుని ఏమని పిలుస్తాం, పూరక వస్తువులు, కాంప్లిమెంటరీ గూడ్స్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రెండు వస్తువులు కలిపి వాడడం అంటే అర్థం ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కారు వాడాలి, నాకు కారు వాడాలి అంటే కారు నడవడానికి నాకు ఏం కావాలి, పెట్రోల్ అనేది కావాలి. పెట్రోల్ అనేది కావాలి, అవునా. కారు అనేది నేను నడపాలంటే నాకు పెట్రోల్ కావాలి. మరి ఈ రెండు కూడా వస్తువులే కదా. మరి ఇటువంటి వస్తువులు మనం ఏమని పిలుస్తాం సార్ అంటే పూరక వస్తువు, కాంప్లిమెంటరీ గూడ్స్ అని పిలుస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ యొక్క ధర పెరిగితే కార్లకు డిమాండ్ తగ్గుతుంది, పెట్రోల్ యొక్క ధర తగ్గితే కార్లకు డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి వీటి మధ్య ఉన్న సంబంధాన్ని విలోమ సంబంధం అని అంటాం. ఏమంటాం, విలోమ సంబంధం. అంటే పూరక వస్తువులు ఒకటి పెరిగితే ఇంకొకటి తగ్గుతుంది, ఒకటి తగ్గితే మరొకటి పెరుగుతుంది. అంటే ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. అటువంటి వస్తువులు మనం పూరక వస్తువులు అంటాం. సో ఇది డిమాండ్ని నిర్ణయిస్తుంది అనే అంశాలు గమనించాలి. మరి అలాగే మరొక అంశం ఏంటి సార్ అంటే ఇక్కడ మనకి పిఎస్, ప్రత్యామ్నాయ వస్తువులు, సబ్స్టిట్యూట్స్ గూడ్స్ అని పిలుస్తాం. మరి ఒక వస్తువుకు బదులుగా మరొక వస్తువును వాడగలిగితే దాన్ని మనం సబ్స్టిట్యూట్స్ గూడ్స్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టీ యొక్క ధర పెరిగింది అనుకోండి, దీనికి ప్రత్యామ్నాయంగా కాఫీ తాగుతాడు, అంటే కాఫీకి డిమాండ్ పెరుగుతుంది, అవునా. టీ యొక్క ధర పెరిగితే టీకి బదులుగా కాఫీని వాడతారు, అంటే కాఫీ యొక్క డిమాండ్ పెరుగుతుంది, ఓకేనా. మరి ఇప్పుడు టీ యొక్క ధర తగ్గింది అనుకోండి, మరి కాఫీకి ఉన్నటువంటి డిమాండ్ ఏదైతే ఉంటుందో ఈ డిమాండ్ తగ్గి టీకి డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే అక్కడ టీ అనేది తక్కువ ధరకు లభిస్తుంది కాబట్టి. అంటే వినియోగదారుడు యొక్క అభిరుచులు ఏవైతే ఉంటాయో వాటి ఆధారంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఈ ప్రత్యామ్నాయ వస్తువులు ఏవైతే ఉంటాయో ఈ రెండింటికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. ఏ సంబంధం ఉంటుందమ్మా,
ప్రత్యక్ష సంబంధం ఉంటుంది అనే అంశాలు గమనించాల్సి ఉంటుంది. సో నీకు తెలియాలి పూరక వస్తువు అంటే ఏమిటి అనే అంశం మీకు తెలియాలి. అలాగే ప్రత్యామ్నాయ వస్తువు అంటే ఏంటో తెలియాలి. పూరక వస్తువు అంటే అర్థం ఏంటి? ఒక అవసరాన్ని తీర్చుకోవడానికి రెండు వస్తువులు కలిపి వాడితే అటువంటి దాన్ని పూరక వస్తువు అని, ఒకదానికి బదులుగా మరొక దాన్ని వాడితే అటువంటి దాన్ని ప్రత్యామ్నాయ వస్తువు అని పిలుస్తాము. ఓకేనమ్మా? సో ఈ అంశాలు మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. ఇవి ఏంటి సార్ అంటే వస్తువు యొక్క డిమాండు దాన్ని ప్రభావితం చేసే అంశాలుగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? మరి ఇప్పటివరకు చెప్పుకున్న దాన్ని ఒక్కసారి స్లైడ్ రూపంలో చూద్దాం. ఒక నిర్దిష్ట వస్తువు యొక్క డిమాండ్ నిర్ణయించేటటువంటి వివిధ చలరాశులు వేరియబుల్స్ మధ్య గల ప్రమేయ సంబంధాన్ని డిమాండ్ ఫంక్షన్ అంటాము. మరి దీనికి ఫార్ములా ఏంటి సార్ అంటే QD ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ PO PC PS YD TA CR REN అని చెప్పుకుంటాం. సో ఇక్కడ QD వస్తువు యొక్క డిమాండ్ పరిమాణాన్ని చెప్తుంది, ఎఫ్ అనేది ప్రమేయ సంబంధాన్ని చెప్తుంది, డిమాండ్ను ప్రభావితం చేసే అంశాలుగా ఈ చలరాశులు ఉన్నాయనే అంశాలు మనం గమనించాం. సో ఇప్పుడు సొంత ధర అంటే PO సొంత ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, వాటి మధ్య విలోమ సంబంధం ఉంటుంది. మరి వ్యయర్హ ఆదాయం అంటే పన్నులు పోగా మిగిలిన ఆదాయాన్ని వ్యయర్హ ఆదాయం అంటాం. ఒకవేళ వ్యయర్హ ఆదాయం పెరిగితే డిమాండ్ అనేది పెరుగుతుంది. ఓకేనా? అభిరుచులు లేదా అలవాట్లు, ఫ్యాషన్ లేదా అలవాట్లు అనుకూలంగా మారితే డిమాండ్ అనేది పెరుగుతుంది. వినియోగదారుల సంఖ్య పెరిగితే అంటే జనాభా పెరిగితే డిమాండ్ అనేది పెరుగుతుంది. ఓకేనా? ఒకసారి వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకు సొంత ధర. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు యొక్క ధర 10 రూపాయలు ఉందనుకోండి. ఇప్పుడు 10 రూపాయలు ఉండాల్సిన వస్తువు ధర ఈ ప్రమేయాల వల్ల ఈ వస్తువు యొక్క ధర పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆ వస్తువుకు ఉండేటువంటి డిమాండ్ ఏదైతే ఉంటుందో ఆ డిమాండ్ అనేది తగ్గిపోతుంది. ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఇది డిమాండ్ను నిర్ణయిస్తుంది. వ్యయర్హ ఆదాయం అంటే మనం ఖర్చు చేయడానికి మిగిలిన ఆదాయాన్ని వ్యయర్హ ఆదాయం అంటాం. అంటే పన్నులన్నీ పోగా మన చేతికి ఏదైతే ఆదాయం వస్తుందో దాన్నే వ్యయర్హ ఆదాయం, పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అని పిలుస్తాం. ఇప్పుడు ఆదాయాన్ని నేనేం చేస్తాను? ఖర్చు చేస్తాను. ఇప్పుడు నా దగ్గర ఆదాయం పెరిగితే నా దగ్గర ఉన్నటువంటి కొనుగోలు శక్తి పెరుగుతూ ఉంది. కాబట్టి మరి వస్తువులకు డిమాండ్ పెరుగుతుందా తగ్గుతుందా అంటే వస్తువులకు డిమాండ్ అనేది పెరుగుతుంది. మరి అభిరుచులు అలవాట్లు, నా యొక్క అభిరుచులు అలవాట్లు మారాయి అనుకోండి, ఆటోమేటిక్గా వస్తువుకి డిమాండ్ అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక విలేజ్లో ఉండేటప్పుడు ఒక చిన్న హోటల్కి వెళ్ళి టీ తాగుతాను. ఓకేనా? అదే నేను ఒక టౌన్కి వెళ్ళాను, పెద్ద పట్టణంకి వెళ్ళాను అనుకోండి, ఒక రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ కాఫీనో కాకపోతే ఇతరత్ర ఏదైనా తాగుతాను. అవునా? అంటే ఇక్కడ నా యొక్క అభిరుచి అలవాట్లు మారే కొలది, నా యొక్క టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ మారే కొలది వాటికి డిమాండ్ అనేది పెరుగుతుంది. మరి వినియోగదారుల సంఖ్య, ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వారి యొక్క సంఖ్య జనాభా పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వస్తువుకి డిమాండ్ అనేది పెరుగుతుంది. ఇక ప్రకటనలు వచ్చాయి అంటే ప్రకటనలు పెరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక వస్తువుని బాగా ప్రమోట్ చేశాడు, మరి అలా ప్రకటన పెరిగినప్పుడు ఆ ప్రకటనకి ఎవరైతే అట్రాక్ట్ అవుతారో మరి వారు ఆ వస్తువును కొనుగోలు చేస్తారా, కొనుగోలు చేస్తారు. కాబట్టి ప్రకటన వల్ల కూడా మనకు డిమాండ్ పెరుగుతుంది. మనకి పరపతి లభ్యత, క్రెడిట్ ఏదైతే ఉంటుందో, క్రెడిట్ రేషియో ఏదైతే ఉంటుందో ఇది పెరగడం వల్ల, అంటే అప్పు ఇచ్చే నిష్పత్తి ఏదైతే ఉంటుందో ఇది పెరగడం వల్ల డిమాండ్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ వాడు మనకు తరచూ ఫోన్ చేసి మీకు లోన్ ఇస్తామని అడుగుతుంటారు. మీకు హౌస్ లోన్ కావాలా, కాకపోతే క్రెడిట్ కార్డు కావాలా, పర్సనల్ లోన్ కావాలా అడుగుతున్నప్పుడు మనకు అప్పు కావాలనిపిస్తుంది కాబట్టి అప్పు తీసుకుంటాం. మరి అప్పు తీసుకున్న దాన్ని దాచిపెట్టుకోం కదా, ఏం చేస్తాం? ఖర్చు చేస్తాం. అంటే అక్కడ డిమాండ్ అనేది పెరుగుతుంది. అలాగే వడ్డీ రేటు పెరిగింది అనుకోండి, మరి అప్పుడు ఏమవుతుందమ్మా? డిమాండ్ అనేది తగ్గిపోతుంది. భవిష్యత్ అంచనాలు, భవిష్యత్తులో ధరలు పెరుగుతాయని నువ్వు భావిస్తే ఆటోమేటిక్గా ఏం చేస్తావు? ప్రజెంట్ డిమాండ్ అనేది పెరుగుతుంది అనే అంశాలు గమనించాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు డిమాండ్కు సంబంధించిన అంశాలు. మరి పూరక వస్తువులు అంటే ఏం చెప్పుకున్నాం? ఒక అవసరాన్ని తీర్చుకోవడానికి కలిపి వాడాల్సిన వాటిని మరి పూరక వస్తువులు అంటాం. కారు అలాగే పెట్రోల్ రెండు కూడా పూరక వస్తువులు. ఈ రెండింటికి విలోమ సంబంధం ఉంటుంది. పెట్రోల్ యొక్క ధర పెరిగితే కార్లకు డిమాండ్ తగ్గుతుంది, పెట్రోల్ యొక్క ధర తగ్గితే కార్లకు డిమాండ్ పెరుగుతుంది. ప్రత్యామ్నాయ వస్తువులు అంటే ఒకదానికి బదులుగా మరొకటి వాడగలిగితే
దాన్ని ప్రత్యామ్నాయ వస్తువులు అంటాం. టీ అలాగే కాఫీ ఈ రెండు కూడా ప్రత్యామ్నాయ వస్తువులు, రెండింటికి ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. కాఫీ యొక్క ధర పెరిగితే టీ డిమాండ్ అనేది మరి పెరుగుతుంది, కాఫీ యొక్క ధర తగ్గితే టీ యొక్క డిమాండ్ అనేది తగ్గుతుంది అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ధరకి డిమాండ్కి మధ్య ఉన్న సంబంధాలు ఏవైతే ఉంటాయో వీటి గురించి మనకు వివరిస్తుంది. సో ఇది మనకు డిమాండ్ అలాగే డిమాండ్ ఫలానికి సంబంధించిన అంశాలు. మరి ఇలానే కాన్సెప్ట్ వైజ్గా మీరు ఎకానమీని నేర్చుకొని ఏఎస్ఓలో ఉద్యోగం సాధించాలనుకుంటే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా ఏఎస్ఓకు సంబంధించి ప్యూర్ ఎకానమీ ఏదైతే ఉంటుందో ఆ ఎకానమీకి సంబంధించి మనం వీడియోస్ అప్లోడ్ చేస్తాం. ఒకవేళ మీకు కనుక పెయిడ్ కోర్స్ కనుక కావాలనుకుంటే అమృత ఐఏఎస్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. త్వరలో కోర్సును మనం లాంచ్ చేస్తాం. వీడియోస్ మనకు రికార్డింగ్ స్థాయిలో ఉన్నాయి. వన్స్ మనకు రికార్డింగ్ వీడియోస్ కొంచెం 1 యూనిట్ 2 యూనిట్లు అయిపోయిన తర్వాత మరి నోట్స్ కూడా అప్లోడ్ చేసి అప్పుడు మనం దాన్ని మరి పెయిడ్ కోర్స్గా లాంచ్ చేయడం జరుగుతుంది. సో అప్పటి వరకు మీరు క్లాసెస్ అయితే వినండి. మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా క్లాసెస్లో అయితే జాయిన్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.